ఓ హీరో ఎన్ని సినిమాలు చేసినా కొన్ని మాత్రమే చరిత్ర సృష్టిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణను దక్కించుకుంటున్నాయి. ఇప్పుడు ఇలాంటి రికార్డ్ని క్రియేట్ చేసింది మహారాజా. చైనాలో 40,000 స్క్రీన్స్లో రిలీజ్ అయిన ఈ తమిళ్ మూవీ 100 కోట్ల వసూళ్ల దిశగా అడుగులు వేస్తోంది. మక్కల్ సెల్వం విజయ్ సేతుపతి కెరీర్లో 50వ ప్రాజెక్టుగా వచ్చిన మూవీ మహారాజా. జూన్ 14న తెలుగు, తమిళ్లో విడుదలైన ఈ సినిమా 107 కోట్లు రాబట్టింది. ఈ ఏడాది వచ్చిన తమిళ సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది. ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న మహారాజా ఇప్పుడు చైనా బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తోంది. చైనాలో నవంబర్ 29న 40,000 స్క్రీన్స్ లో రిలీజ్ అయింది మహారాజా. మొదటి వారం పెద్దగా సందడి చేయలేదు. దాంతో అక్కడ జనాలకు సినిమా పెద్దగా నచ్చలేదేమో అన్న డౌట్స్ రైజ్ అయ్యాయి. కానీ సెకండ్ వీక్ నుంచి మౌత్ పబ్లిసిటీ పెరిగింది. 4 వారాల్లోనే 91.5 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. జనవరి కల్లా 100 కోట్ల క్లబ్ లో మహారాజా చేరే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. చైనాలో ఆమిర్ ఖాన్ మూవీ దంగల్ 1000 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. ఆ స్థాయిలో మళ్లీ ఏ సినిమా సందడి చేయలేదు. ఇప్పుడు మహారాజా మూవీకి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. చైనా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా సాధిస్తున్న వసూళ్లు చూస్తుంటే మరికొన్ని ఇండియన్ సినిమాలను సైతం చైనాలో రిలీజ్ చేస్తే బాగుండేది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి లాంగ్ రన్ లో మహారాజా మూవీ ఎక్కడ ఆగుతుందో చూడాలి.